అయితే వెంటనే ఆయనను పట్టుకున్నాను నేను. నేను పట్టుకొని ఆయన ఫోన్ గుంజుకున్నా. అసలు నువ్వెవరు? నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? అంటే ఇట్లా పోతా ఉంటానా అని. పోయేటోని నువ్వెందుకు ఫోటో తీయాలి? నీకేం అవసరం? ఏం అల్లరైతుందని తీస్తాను? ఏదైనా గొడవ అయితే ఏమన్నా నువ్వు ఫోటో తీయాలి. మరి ఈడ ఏం లేదు. నువ్వు ఫోటో తీయాల్సినంత అవసరం ఏమున్నది దాంట్లో? అంటే ఆమె ఏమో చూపెడతాంది. ఆమె ఏం చూపెడతాందని నీకెట తెలుసు? అని ఫోను కలబడి గుంజుకుంటా ఉన్నా. ఇంతలో పోలీసులు వచ్చారు. వచ్చేసుకొని వాళ్ళు ఆ ఫోన్ ఇట్లా గుంజుకున్నారు. ఈజీగా అతన్ని దొరకబెట్టంటే దీని వెనక ఎవరున్నారు, ఏం కథ అనేది వాస్తవాలు ఉత్తగానే బయటపడుతుంది. కానీ ఇప్పటికీ అధికార పార్టీ ఒత్తిడి మేరకు ఏం జరుగుతూ ఉన్నదంటే దీని వెనక ఏమో ఉన్నది, ఏమో చేసిండు అనేది నా మీద చూపెట్టాలనే ఉద్దేశంతో ఇంకా కొంచెం పోలీసులతోటి ఎంక్వైరీ చేసినట్టు, అది చేసినట్టు, ఇది చేసినట్టు అనేది ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దానికి నాకు తెలిసినంత వరకు అది పెద్ద ప్రయత్నమే లేదు. వాడిని తీసుకొచ్చి కూర్చోబెడితే వాడు ఎవడు ఏంది, ఆ అమ్మాయి కూడా ఒక మాట అంటా ఉంది, ఆయన ఎవరో నాకు తెలియదని. ఆయన ఎవరో తెలియదు అన్న పోలీస్ స్టేషనే కమిట్ అయింది, ఆయన ఎవరో నాకు తెలియదని. ఎవరో తెలియనివాడు వాడు ఫోటోలు ఏం తీయాలి అనేది ఆటోమేటిక్ అర్థమవుతూ ఉన్నది. ఇది ఒక కావాలని చేసిండ్రో కుట్రలాగా కనబడతా ఉన్నది.